No. 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 అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చెలక మన ఆవులు. ఇక్కడ మార్నింగ్ అవర్స్ ఉండేది. మార్నింగ్ పొద్దున్నే ఆవులను అన్నింటినీ కంప్లీట్గా ఇప్పేస్తాం కదా. ఇప్పేసిన తర్వాత ఇలా బయటికి వస్తాయి. వచ్చి కాసేపు అట్లా వాకింగ్ అయిపోయాక ఇంకా సన్ రైజెస్ పడుతుంటాయి కదా, ఇంకా కూర్చొని హాయిగా ఇలా కొన్ని నిద్రపోయేవి నిద్రపోతుంటాయి, కొన్ని అలా నెమరు వేసుకుంటూ కూర్చుంటాయి. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా ఆ బుడ్డోడు, మా తమ్ముడి వాళ్ళ కొడుకు. వాడికి ఆవులంటే చాలా ఇష్టము. అంటే వాడు పొట్టలో ఉన్నప్పుడు మొత్తం శ్రీకృష్ణ లీలలు ఇలాంటివే విన్నది వాళ్ళ అమ్మ. అందుకేనేమో మేబీ మేము వాడు పుట్టాక వాడికి ఆవుని పరిచయం కూడా చేయలేదు. కానీ వాడు ఏదో ప్రతిదీ వాడు ఏం చేయాలన్నా అన్నీ ఆవు అని చెప్తేనే వింటాడు. షూ వేసుకో, బయటికి వెళ్దాం, వాకింగ్ వెళ్దాం, లేదంటే తినాలి, లేదంటే ఏ పనికైనా ప్రతిదానికి ఆవు పేరు చెప్తేనే వాడు వింటాడు అనమాట. లేదంటే గోల చేస్తూనే ఉంటాడు. కానీ అవి కూర్చుంటే ఏం భయపడాడు, కానీ అవి నించుంటే కాస్త భయపడుతున్నాడు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఆవు పేరేమో గంగ. ఆ గంగమ్మకేమో బాబెమ్మడ వాడితో ఆడుకోవాలని ఉంది. వాడికేమో అది నించొని ఎంబడబడతా ఉంది కదా, అందుకే వాడికేమో వద్దు వద్దు అంటున్నాడు. కూర్చున్న వాటి దగ్గరికి వెళ్ళి ఆడతాడంట, కానీ నిలబడిన వాటి దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి అల్లరి చేస్తున్నాడు. ఇంకా చూస్తున్నారు కదా అసలు ఎంత హాయిగా ప్రశాంతంగా అవి రెస్ట్ తీసుకుంటున్నాయో. అక్కడ నందు ఎప్పుడు తాడు ఊసగొడుతూనే ఉంటాడండి. వాడికి ఎన్నిసార్లు మూతికి తాడేసినా కానీ వాడు పోగొడుతూనే ఉంటాడు. ఇంకా అక్కడ అన్ని ఆవులు ఉన్నా కానీ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇక్కడున్న ఎద్దు పేరు క్రిష్. వీడు సపరేట్గా కూర్చున్నాడు. అక్కడ అన్ని ఆవులు ఉన్నా కానీ వాడికి ఇక్కడికి రావాలన్నమాట బాబుకు. ఇంకా వాడికి సరే అని తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, గంగమ్మ ఏమో వాడెంబడ పడుతుంది. వాడేమో వద్దు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. కూర్చుంటే ఆవు ఆవు అంటుంటాడు. ఒక దగ్గరికి వెళ్తే ఇంకొక ఆవు అయిపోయాక ఇంకొక ఆవు, అలానే గోల చేస్తూ ఉంటాడు చాలాసేపు. అసలు అక్కడి నుంచి బయటికి రానివాడు. మళ్ళీ సరే భయపడుతున్నాడు కదా అని చెప్పేసి తీసుకెళ్తే బయటికి కూడా రాడు. చూస్తున్నారా, అది ఎంత లవ్ చేస్తుందంటే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే గంగమ్మకు. ఇంకా మా ఆవులలో ఒకటి సీతమ్మ కూడా ఉంది, దానికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం. కానీ వాడు కొంచెం భయపడతాడు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ఆవు పేరు లక్ష్మి. ఇది మా మొదటి ఆవు అనమాట. ఇది మా ఇంటికి వచ్చిన లక్ష్మి, మా మొదటి ఆవు ఇది. ఇంకా దానికి రీసెంట్గానే డెలివరీ అయ్యింది. ఇదిగో కనిపిస్తుంది కదా, వచ్చింది బుజ్జి దూడ. అది అస్సలు చేతికి దొరకడం లేదు పట్టుకుందామంటే. కానీ ఇంకా గుంపులో ఉంటాయి కదా, అందుకని చెప్పేసి చిన్నవి మొదటగా పుట్టిన వెంబడే మనుషుల దగ్గరికి రావడానికి భయపడతాయి. కొంచెం పెద్దగా అయితే ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి, దువ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటాయి. కానీ మొదట్లో చిన్నగా ఉంటాయి కదా, వాళ్ళ అమ్మే కావాలి వాటికి కూడా. అస్సలు మన దగ్గరికి రావు, పట్టుకుందామంటే అసలు దొరకవు. మేమేమో ఆవులకు పాలు తీయడము, సపరేట్గా కట్టేయడము లాంటివి ఏం చెయ్యమండి. వాటి నుంచి అస్సలు మేము మిల్క్ తీయడము అలాంటివి చెయ్యము. ఈ ఆవులు ఏవైతే ఉన్నాయి కదండి, వీటికి ఎక్కువ పాలు రావు. అందుకని చెప్పేసి కూడా మేము ఇంకా దూడలకే సరిపోతాయి, కరెక్ట్గా వాటికే సరిపోతాయి, అంత ఎక్కువ ఉండవు. మరీ అంత అవసరం అనుకుంటే తీయొచ్చు, కానీ మాకెప్పుడు తీయాలి అని అనిపించలేదు. ఇంకా చూస్తున్నారా ఎంత బాగుంది కదా, పొద్దున్నే ఎండలో ఆవులు అలా హాయిగా రెస్ట్ తీసుకుంటుంటే. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీని పేరేమో బ్లూబెర్రీ. దాని పక్కల దాని బేబీ దూతున్నాను కదా, అది
పైన పడుకోబెట్టాలంట. నేను అక్కడ కూర్చుంటే చాలు వచ్చి ఇంకా తల పెట్టేస్తాయి అంతే, ఇంకా పైన పడుకోబెట్టుకోమని అడుగుతాయి. వాటికి కూడా కావాలి వాళ్ళ అమ్మ ప్రేమతో పాటు మన ప్రేమ కూడా కావాలి. తల్లి కూతుర్లు ఎప్పుడూ ఒక దగ్గరే ఉంటాయి ఇవి. అసలు వాళ్ళ అమ్మ అయితే పెద్ద రౌడీ అండి. అసలు ఎక్కడ షెడ్లోకి అడుగు పెట్టానంటే చాలు, పడుకున్న ఆవు కూడా సాధారణంగా లేచి వచ్చేస్తుంది కోపంగా, దువ్వు అని చెప్పేసి. అది అడగడం కూడా, దువ్వమని అడగడం కూడా అది కోపంలోనే అడుగుతుంది. చాలా బాగుంటుంది అసలు, దాంతో టైంపాస్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. ఇంకా వాళ్ళ కూతురు కూడా అంతే, వచ్చి వెనకాల నుంచి అడుగుతూ ఉంటుంది దువ్వమని. చూస్తారా అది ఎంత డీప్ స్లీప్లో ఉందో. అసలు గురక కూడా పెడతాయండి వచ్చి, ఎప్పుడైనా మధ్యాహ్నం పూట ఇలా వచ్చి ఆవులను పైన పడుకోబెట్టుకుంటాయి కదా దూడలను, అవి వితిన్ సెకండ్స్లోనే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి గురక కూడా పెట్టేస్తాయి. ఒక సైడ్ ఏమో గంగమ్మ తనని దువ్వమని అడుగుతుంది, ఇంకో సైడ్ ఏమో బ్లూబెర్రీ వాళ్ళ బేబీ కింద పెట్టినా కానీ మళ్ళీ ఇప్పుడు లేచి మళ్ళీ పైన పడుకుంటానని చెప్పేసి అడుగుతుంది. ఇలా ఉంటుందండి ఆవులతో ఉంటే, చాలా బాగుంటుంది అసలు, టైమే తెలీదు. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చుంది బ్లూబెర్రీ, కానీ లేచి నిలబడినప్పుడు నేను అక్కడ నుంచి ఎక్కడ కనిపించిన వెనకాలకి వెళ్ళొచ్చి అడుగుతూ ఉంటుంది దువ్వమని. అంటే డైరెక్ట్ పొడవడమే, అడగడం అంటే. రౌడీ అని చెప్తున్నాను కదా, అన్ని రౌడీ వేషాలే ఉంటాయి బ్లూబెర్రీవి. ఇదిగో చూడండి గంగమ్మ కూడా ఎలా అడుగుతుందో, కొమ్ములు తగలకుండా అడుగుతుంది అసలు అది దువ్వమని చెప్పేసి. చూస్తున్నారా, చూడండి అది ఎంత ప్రేమ చేస్తుందో అసలు. చాలా బాగుంటుందండి ఆవులతో టైం స్పెండ్ చేస్తే, అసలు చాలా రిలాక్స్గా కూడా అనిపిస్తుంది. అదిగో చూడండి అసలు ఎలా చేస్తుందో. కొమ్ములు మళ్ళీ ఎంత షార్ప్గా ఉన్నాయి కదా చూడ్డానికి, కానీ కొంచెం కూడా తగలనివ్వట్లేదు కొమ్ముల్ని. అంత ఇదితో అడుగుతుంది అసలు, కొమ్ములు కూడా కొంచెం కూడా కాస్త కూడా తగలకుండా మరీ అడుగుతుంది అది. ఓకే అండి, ఇంకా అయిపోయింది మా టైం ఆవులతో టైం స్పెండ్ చేయడం. ఇంకా వెళ్తున్నాము, బాయ్ చెప్తున్నాము ఆవులకు. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ డాగ్స్ ఉన్నాయి కదా మా ఇంట్లో, 2 ఉన్నాయి. దీని పేరు లక్కీ, మళ్ళీ వీటితో కాస్త టైం స్పెండ్ చేసిండు. వాడి పేరు అర్జున్ అండి, వాడు బాబు పేరు. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.